కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలో కొలువుదీరిన తర్వాత ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ సమకాలీన రాజకీయ పరిస్థితులపై చేసిన పలు పదునైన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ ట్రైనీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ మోహన్ భాగవత్ ప్రజా సేవలో నాయకులు ఏ తీరును వ్యవహరించాలో పలు సూచనలు భావితరానికి అందించారు. ఎన్నికల ప్రచారంలో నాయకులు పాటించాల్సిన హుందాతనాన్ని గురించి అనేక మంచి మాటలను మోహన్ భాగవత్ చెప్పారు. నిజమైన సేవకునికి అహంకారం ఉండదని, ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు పాటిస్తాడని అన్నారు భగవత్. రాజకీయాల్లో ప్రతిపక్షమే తప్ప విరోధి పక్షం ఉండదని, అందుకు అనుగుణంగానే పార్టీల వ్యవహార శైలి ఉండాలని హితవు చెప్పారు. అయితే మోహన్ భాగవత్ చెప్పిన వ్యాఖ్యలు మోదీతో పాటుగా అమిత్ షాను ఉద్దేశించి ఉన్నాయంటూ అనేక మంది విమర్శలు స్పందిస్తున్నారు. ఆర్ఎస్ఎస్కు మోదీ వ్యవహార శైలికి మధ్య గ్యాప్ ఏర్పడిందన్న గుసగుసలు వినపడుతున్నాయి. ఇదిలా ఉండగా మోహన్ భాగవత్ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ ఇతర విపక్షాలు గౌరవప్రదంగా స్పందించాయి. ఆయన సలహాలను పాటించాలని ప్రధాని మోదీకి అవి సూచించాయి. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్, కపిల్ సిబాల్ లాంటి వారు మోదీపై కామెంట్స్ చేశారు. మోహన్ భాగవత్ చెప్పిన వ్యాఖ్యలను సానుకూలంగా తీసుకుని ఇప్పటికైనా నియంత ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు. మోహన్ భగవత్ ఈ మధ్య ఎలక్షన్స్ మీద కామెంట్ చేశాడు. అట్లాగే ఆర్ఎస్ఎస్ ట్రైనీల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీకి సీట్లు తగ్గటం, తర్వాత మోడీ చుట్టూ ప్రచారం కేంద్రీకృతం కావడం, తర్వాత మోడీ అమిత్ షా గురించి ప్రత్యక్షంగా మాట్లాడకపోయినప్పటికీ దాని చుట్టే తిప్పి ప్రచారాన్ని అట్టడుగు స్థాయిలో నిర్లక్ష్యం చేశారనేటువంటి ఒక కేంద్రంగా మోహన్ భాగవత్ విమర్శలు చేశాడు. మోహన్ భాగవత్ సహజంగానే ఆర్ఎస్ఎస్ సమిష్టి తత్వాన్ని కోరుకుంటుంది. అలా సమిష్టి తత్వం రోజు రోజుకు బీజేపీలో లోపిస్తూ వచ్చింది. ఎందుకంటే గతంలో అద్వానీ, వాజ్పేయి ఉన్నప్పుడు ఒక చర్చ చేసి నిర్ణయానికి వచ్చేటువంటి ఇది ఔపడించేది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. మోడీ తర్వాత అమిత్ షా నిర్ణయించిన తర్వాతనే ఏ విషయమైనా ఇతరులతోటి చర్చించేటువంటి పద్ధతి కూడా లోపిస్తున్నట్టుగా ఔపడింది. కాబట్టి దరిదాపు ఎమర్జెన్సీలో డీకే బార్వా ఇందిరే ఇండియా, ఇండియా ఏ ఇందిరా అనేది గుర్తుకొచ్చింది. ఎందుకంటే బీజేపీ గ్యారెంటీ కాకుండా మోడీ గ్యారెంటీగా దాన్ని ప్రచారంలో తీసుకెళ్లారు. ఇది సహజంగానే భగవత్ ఇటువంటిది కరెక్ట్ కాదు, ఈ మార్గం ఎంపిక చేసుకోవటం కరెక్ట్ కాదు అనేది ఆయన విమర్శల నుంచి మనం స్వీకరించవచ్చు. ఇది ఒక్క బీజేపీకే కాదు, ఏ పార్టీకైనా ఇది అనుసరణీయం. సమిష్టి తత్వం ఉంటేనే, డెమోక్రటిక్ చర్చ ఉంటేనే నిర్ణయాలు కరెక్ట్గా ఉండే అవకాశం ఉంది. ఒకరిద్దరు వ్యక్తులే నిర్ణయాలు తీసుకొని అమలు జరిపితే ఏ పార్టీ అయినా ఇదే స్థితికి వస్తుంది. ప్రాంతీయ పార్టీల్లో సహజంగానే ఇటువంటి పరిస్థితి ఎక్కువ కనపడతా ఉంది. కనీసం జాతీయ పార్టీలన్నా చర్చ జరగాలి. కానీ ఒక వ్యక్తి యొక్క అబ్సల్యూట్ పవర్లోకి పోయినప్పుడు ఇందిరాగాంధీ అట్లనే చేసింది, ఇవాళ మోడీ కూడా తత్వం అట్లాగే ఉంది. మోడీ లేనిదే
బీజేపీ లేదు, మోడీ లేదే దేశం లేదనే స్థితికి వచ్చింది. దీంతో ఆయన విమర్శ ఏమిటంటే భగవత్ విమర్శ. బీజేపీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం వదిలేశారు. ఈ నినాదమే ఎత్తుకొని ఈ నినాదం ఆధారంగా సోషల్ పోస్టింగ్స్ పెట్టడంతో సరిపోయింది. కాబట్టి సోషల్ మీడియా పోస్టింగ్స్ తోటి ఓట్లు రావు, తర్వాత ఇటువంటి నినాదాలు ఖాయం చేసి ప్రచారం చేయటువంటి ఓట్లు రావు, పునాది లెవెల్లో ప్రజలకు వెళ్ళాలి అనేది భగవత్ యొక్క విమర్శ. ఈ విమర్శలన్నీ కూడా సహజంగానే మిగతా పార్టీలు చేస్తే ప్రతిపక్షాలు చేశాయి అంటారు. కానీ దాని మాతృ సంస్థ బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అనటంతో దానికి వాళ్ళ వ్యాలిడిటీ వచ్చింది. వాస్తవానికి ఇది ఏ పార్టీకైనా సలహానే, ఒక బీజేపీకే కాదు. కాబట్టి ఇవాళ నిర్ణయంలో డెమోక్రటిక్ పార్టిసిపేషన్ ఉంటే కరెక్ట్ నిర్ణయాలు వస్తాయి. అందుకే ఇవాళ ఆర్ఎస్ఎస్ అన్హ్యాపీగా ఉంది. బీజేపీకి సొంతంగా 272 సీట్లు రాకపోవటం అన్హ్యాపీగా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ ఆ మాత్రం రియాక్ట్ కాకపోతే బీజేపీలో రీథింకింగ్ వచ్చే అవకాశం లేదు. బీజేపీలో రీథింకింగ్ రావాలంటే ఖచ్చితంగా ఆర్గనైజర్ పత్రికలో అంత స్ట్రాంగ్గా ఒక వార్నింగ్ లాగా రాయటం వల్లే ఇవాళ చర్చనీయాంశమైంది. తర్వాత రెండవది, ఇప్పుడే ఎందుకన్నాడు భగవత్ అంటే, మళ్ళీ ఎలక్షన్ల ముందలంటే అది దెబ్బ కొట్టవచ్చు, నష్టం జరగవచ్చు. ఇప్పుడు ఏ ఎలక్షన్ లేవు కాబట్టి ఆత్మవిమర్శకు అవకాశం ఉంది కాబట్టి, టైం ఉంది కాబట్టి భగవత్ ఇప్పుడే అన్నాడు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. ఇటువంటి రిజల్ట్స్ సహజంగానే గతంలో కాంగ్రెస్కి వచ్చాయి. అందుకని ఇవాళ బీజేపీకి కూడా రిలేటివ్లీ అంత అబ్సల్యూట్ రిజల్ట్ కాదు, కానీ ఎమర్జెన్సీలో కాంగ్రెస్కి వచ్చినటువంటి రిజల్ట్ కానీ మొత్తం మీద ఇవాళ ఒక ఊపు తగ్గింది. ఇటువంటి పరిస్థితి, ఇట్లా రిజల్ట్ డిస్కరేజింగ్ ఉన్నప్పుడు హిందూ తత్వం కూడా వెనకపట్టు పట్టింది. ఇవాళ రామాయణం గురించి చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ జమ అయింది అనుకోరు, కానీ దాని ప్రభావం పెద్దగా అవుపడలేదు. సహజంగానే ఫైజాబాదులనే ఓడిపోవాల్సి వచ్చింది. అంటే దీని ప్రకారం ఆలోచిస్తే ఇవాళ బీజేపీ పార్టీ ప్రజలకు వెళ్ళాలి, కార్యకర్తలు ప్రజల కోసం పనిచేయాలి, లీడర్లు ప్రజల కోసం ఉండాలి అనేటువంటి తత్వం ఇవాళ భగవత్ స్పీచ్ నుంచి మనం తీసుకోవచ్చు. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో వర్క్ చేస్తే బీజేపీకి భవిష్యత్తులో మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. బహుశా ఆ ఆస్పెక్ట్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అదే పద్ధతుల్లో వ్యవహరిస్తుందని మనం ఆశిద్దాం. రైట్. ప్రస్తుతం మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలైతే దేశవ్యాప్తంగా కొంత దుమారాన్ని రేపాయని చెప్పుకోవాలి. ఇదే అదునుగా కాంగ్రెస్ నేతలు కూడా మోదీపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఇది మోదీకి సంబంధించి, అమిత్ షాకి సంబంధించిన చేసినటువంటి వ్యాఖ్యలని. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న, అసలు మొత్తంగా మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? ఆ వ్యాఖ్యలు రాజకీయంగా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి? అసలు మొత్తంగా వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి స్వప్న? నిజంగా మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ రకంగానూ తోసిపుచ్చాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి మాటల్లో పూర్తిగా న్యాయంగానే ఉందని చెప్పాలి. అండ్ మనకు ఇది బీజేపీకి సంబంధించి ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే అత్యుత్సాహంతో ముందుకెళ్ళినా లేదంటే అతి విశ్వాసంతో ముందుకెళ్ళినా కూడా పార్టీ దెబ్బతినే ప్రభావం ఉంది. అంటే పార్టీ ఏర్పడడానికి మూల కారణం ప్రజాసేవ చేయాలని, అంటే పార్టీ ఫస్ట్ పర్సన్ నెక్స్ట్ అనేది బీజేపీ సిద్ధాంతం. అట్లాంటిది ఈ మధ్య కాలంలో పార్టీని ప్రజల్ని కూడా పక్కన పెట్టేసి, అంటే తమకున్నటువంటి ఉన్నత విలువలు అవన్నిటిని కూడా వదిలేసి తమ రేంజ్ కూడా మర్చిపోయి నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు. ఒకప్పుడు బీజేపీలో ఇలాంటి సంప్రదాయం లేదు. అంటే కాంగ్రెస్ లో ఏది పడితే అది మాట్లాడుకోవడం, అంతర్గత ప్రజాస్వామ్యం అనేది చాలా ఎక్కువ అంటాం అలవాటు. కానీ బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఏది మాట్లాడినా కూడా చాలా అంటే ఆ విషయం గురించి మాట్లాడాలి తప్ప అనవసర విషయాల గురించి మాట్లాడకూడదు. అండ్ వాళ్ళకు సిద్ధాంతపరంగా కొన్ని విలువలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ కానీ, ఎస్పీ కానీ, మహిళా మోర్చా కానీ, వాళ్ళకు ఉన్నటువంటి వింగ్స్ కానీ
ఏ విధంగా చేయాలి హిందువా కానీ అంటే ఈ ప్రతి ఒక్కటి వాళ్ళ పనులు చేసుకుంటూ ఏ శాఖకు ఆ శాఖగా డివైడ్ అయిపోయి వాళ్ళ పనులు చేసుకుంటూ ఎవరు కూడా అత్యుత్సాహంతో అనవసరమైన మాటలు మాట్లాడకూడదు అండ్ మనం ఉండి ప్రజలకు సేవ చేయడం కోసమే అని చెప్పి ఈ బీజేపీ ఏర్పడడానికి ప్రధాన కారణం. అయితే ఇప్పుడు మోహన్ భగవత్ ఏం చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఇది మోదీను అమిత్ షాను లేదా అక్కడ కీలకంగా మారుతున్నటువంటి నాయకులను ఉద్దేశించి చేసిందా అంటే ఎస్ అఫ్ కోర్స్ ఉద్దేశించి చేసింది అనుకోవచ్చు. కానీ ఇక్కడ మోహన్ భగవత్ ఒక విషయాన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఆయన పార్టీకి నష్టపరిచే విధంగా మాట్లాడలేదు. ఎందుకంటే ఇదే మాటలు మోహన్ భగవత్ కనుక ఎలక్షన్స్ ముందు చేసుంటే దాని ఎఫెక్టివ్ ఉండేది. ఎందుకంటే అంత క్రియాశీలకంగా పనిచేయాల్సినటువంటి కార్యకర్తలు దెబ్బతినేటువంటి అవకాశం ఉండేది, ప్రజలు కూడా అటువైపుగా మాట్లాడేటువంటి అవకాశం ఉండేది, ఆలోచించే అవకాశం ఉండేది. కానీ మోహన్ భగవత్ ఏం చేశాడు, ఈ వ్యాఖ్యని ఎలక్షన్స్ అయిపోయినాక చేశాడు అండ్ మళ్ళీ ఎలక్షన్స్ రావడానికి చాలా టైం ఉంది. కాబట్టి ఇప్పుడు బీజేపీకి ఈ 5 సంవత్సరాల్లో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటినీ సవరించుకొని మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఆయన మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడారు. నిజంగా మణిపూర్ అల్లర్ల గురించి ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి, అక్కడ తుపాకీ సంస్కృతి ఎంత దారుణంగా పెరిగిపోతుంది, దాని మీద కదా దృష్టి పెట్టాల్సి, అది వదిలేసి ప్రధాన సమస్యను పక్కన పెట్టేసి వేరే విషయాలను పట్టించుకొని మాటలు అనుకోవడం, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం ఎందుకు? ఇదంతా మోడీ ఇంత సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నప్పుడు ఆ అనుభవంతో చేయాల్సినటువంటి పనులు అయితే ఇది కాదు కదా. ముఖ్యంగా పార్లమెంట్ లో కూర్చొని ప్రజల్ని దేశాన్ని నడిపించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అండ్ పార్లమెంట్ లో అందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి, ఆ విధంగా దేశాన్ని నడిపించాలి. అందుకే మెజార్టీని పరిగణలోకి తీసుకుంటారు కదా. పార్టీలకు సంబంధించి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతిపక్షము విపక్షంగా పోరాడదాం, అంతేకాని వాళ్ళు ఏమి శత్రుపక్షాలు కాదు కదా. తర్వాత కలిసిపోయి అంతా ఒకటిగా ఉండాలి. ఇప్పుడున్నటువంటి నిజంగా రాజకీయ వ్యవస్థ అనేది పూర్తిగా కుళ్ళిపోయింది అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. అది అవునన్నా కాదన్నా అందరూ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి నిజము. రోజుకి నాయకులు వాళ్ళ మీద పెరుగుతున్నటువంటి క్రిమినల్ కేసులు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు, నోటి ఏది వస్తే అది మాట్లాడడం, ఏం నిందపడితే ఆ నింద చేయడం, అంటే ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని వచ్చిందే కదా బీజేపీ. అది మర్చిపోయి బీజేపీ కూడా అదే ధోరణిలో వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక దాన్ని చూసారంటే సాంకేతికత ముఖ్యంగా ఇదంతా కూడా దుర్వినియోగం అవుతుంది. అసలు విషయాన్ని పక్కన పెట్టే విధంగా అంటే ప్రజలను మభ్యపరిచే విధంగా ఏదైతే ఈ ప్రచారాలు ఉన్నాయో, ప్రచార హోర్లు ఉన్నాయో, తప్పుడు ప్రచారాలు ఉన్నాయో, అబద్ధాలను నిజమని చెప్పడం ఏదైతే ఉందో ఇదంతా కూడా కరెక్ట్ కాదు. దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాగే ఉంటే దేశం ఏమైపోతుంది? దేశం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఇంత కష్టపడి అభివృద్ధి చెందిన దేశం నుంచి అభివృద్ధి వైపు మనం అభివృద్ధి దేశంగా మనం వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో డబుల్ ఇంజిన్ సర్కార్లోనే ఘోరమైనటువంటి ఫలితాలు కూడా మనము చూసాము. అక్కడ కూడా ఈసారి దెబ్బతింది. అంటే మనకు ఓవరాల్ గా చూసుకుంటే బీజేపీ గెలిచిన ప్రాంతాల్లో కన్నా ఓడిన ప్రాంతాల్లో చూసుకుంటే యోగి ఆదిత్యనాథ్కి సంబంధించి కూడా పెద్ద దెబ్బే. అండ్ హిందుత్వానికి సంబంధించి కూడా ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు, ఇటు వెళ్తున్నారు. కానీ అవి వాటిని పూర్తి స్థాయిలో అంటే ఆ ఓటు వైపుగా మలుచుకోవడంలో కానీ లేదా ప్రజల్ని రామాయణము రాముడి గురించి చెప్పడం కాదు, అందులో ఉన్న నీతి ఏంటి, మహాభారతం అందులో ఉన్న నీతి ఏంటి, ఆ నీతిని పాటించే విధంగా ఎందుకు చేయలేకపోతున్నారు అంటే వీటన్నిటిలో కూడా మార్పులు చేర్పులు రావాల్సింది. అంతర్గతంగా శాంతి నెలకొలాలి. ఇలాంటి అనేక విషయాలు అంటే మోహన్ భగవత్ చేసినటువంటి ప్రతి విషయానికి సంబంధించి కూడా చూసుకోవాలి. ఈవెన్ ఇప్పటికీ కాంగ్రెస్ కూడా దీన్ని చాలా సానుకూలంగానే తీసుకుంది. అయితే సలహాలు వినడము మోడీ డిఎంఏలో లేదని చెప్పేసి కపిల్ సిబాల్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇవంతా ప్రతిపక్షాల మాటలు వినకపోయినా కనీసము ఆర్ఎస్ఎస్ చీఫ్ సూచనలైనా మోడీ పట్టించుకోవాలి. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం ఏదైతే భూపేష్ మాట్లాడుతూ దీనికి సంబంధించి అనుభవపూర్వకంగా చెప్పినట్టుగా ఉంది ఆయన చెప్పడం. అంటే దీనికి ప్రతిస్పందిస్తూ మాట్లాడినటువంటి సంఘటనలన్నీ చూసుకున్నా మొత్తానికైతే రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ ప్రపంచంలో ఒక విలక్షణమైనటువంటి దేశభక్తి సంస్థ అని చెప్పేసి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ ఇంకేదైనా జరిగినప్పుడు కానీ ఆర్ఎస్ఎస్ అని ముందు ఉంటుంది, పనిచేస్తుంది, ప్రజల కోసం ఉంటుంది అండ్ ప్రజల కోసం పని చేయాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతుంది. సో ఆ సంస్థకు సంబంధించి ఆయన వివరించడం జరిగింది, ఎలా పుట్టుకొచ్చింది, ఏం చేసింది. ప్రధాని మోడీ తిట్టడానికి అవకాశాలు వెతుక్కుంటున్నాడు,
అంటే కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా తిట్టాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడని రమేష్ లాంటి వాళ్ళు వెళ్ళడం. సో ఇదంతా కూడా మళ్ళీ ఒక చర్చకైతే దారి తీస్తుంది. మోహన్ భగవత్ మాట్లాడినటువంటి మాటలు మనం ఓవరాల్ గా తీసుకుంటే ఏదేమైనా కూడా మోహన్ భగవత్ మాట్లాడినటువంటి మాటల్లో కొన్ని అయితే నిజాలు ఉన్నాయి. ఇప్పటికైనా రాజకీయ నాయకులు మారాల్సి ఉంది. ఆ మాటలు కానీ, అబద్ధాలు కానీ, తప్పుడు ప్రచారాలు కానీ ఎంత ఎంత ఎక్కువగా మాట్లాడితే, ఎంత ఎక్కువగా తిడితే, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తే అంతగా మనము నాయకులుగా ఎదుగుతాము అనుకునేటువంటి సంస్కృతి కానీ, సో ఇవన్నీ మారాలి. అది మన బీజేపీలో అంతర్గతంగా ముందు స్టార్ట్ అవ్వాలి అని మోహన్ భగవత్ చేసినటువంటి సూచన. ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి కూడా దీని మీద పెద్దగా వ్యతిరేకత వచ్చి మోహన్ భగవత్ను అనే విధంగా అయితే ఎక్కడా లేదు. చూడాలి దీన్ని ఎంతవరకు తీసుకుంటారు మోదీ కానీ, అమిత్ షా కానీ. మొన్న వచ్చిందైతే వాళ్ళ ఖచ్చితంగా ఎదురు దెబ్బే. కాంగ్రెస్ ఈ రేంజ్ లో పుంజుకుంటుందని చెప్పేసి మోదీ అయితే భావించలేదు, అండ్ ఎన్డీఏ టీం కూడా భావించలేదు. సో కాంగ్రెస్ ఇంతలా పుంజుకోవడం అంటే ఎక్కడో తప్పు జరిగిందనేది ఎన్డీఏ ఆల్రెడీ ఆత్మవిమర్శ చేసుకుంటుందని చెప్పేసి ఇంటర్నల్ టాక్. ఎక్కడ తప్పు జరుగుతుందో ఆ తప్పును సరిదిద్దుకునేటువంటి పనిలో మేము పడ్డామని చెప్పేసి ఎన్డీఏ నేతలు కూడా అంటున్నారు. చూద్దాం మరి మోహన్ భగవత్ ఇచ్చినటువంటి సలహాలుగా తీసుకుంటారా, లేదా మళ్ళీ దీన్ని రాజకీయ కోణం జోడించేసి ఇటు అది మోదీనే తిట్టినట్టుగా, బీజేపీనే తిట్టినట్టుగా భావించి కాంగ్రెస్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మళ్ళీ దానికి కౌంటర్ బీజేపీ. సో ఇది వెళుతుందా, లేదా ఏమన్నా మార్పుకి ఏమన్నా చిన్నపాటి మార్పుకైనా నాంది పలికినట్టు అవుతుందా అనేది మనం చూడాలి విజయ్. ఓవరాల్ గా మాత్రం ప్రస్తుతం ఒక హాట్ క్రికెట్ జరుగుతుంది. థ్యాంక్ యూ స్వప్న.